ఇంత రాత్రి ఎలా వచ్చారు లోపలికి? అడగకూడదనుకుంటా. మా కోటా గారికి దేవుడి ఫ్యాక్టరీ పెట్టించావట? ఎస్, ఓటర్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. ఏమిటో వాడంటే అంత ప్రేమ? ఎస్, తోట్ల గారిని ఓట్లకు పడగలు ఎత్తిస్తాం. 1000 పడగలతో వాడు రెచ్చిపోగానే ఒక్కసారి పిడుగు పడేస్తా. బస్ మటాష్. నీకు తెలియటం లేదమ్మా, వాడు బ్రహ్మ రాక్షసుడు. నేను బ్రహ్మ రాక్షసిని. అసలు అంత రిస్క్ ఎందుకమ్మా? నీకోసం కాదు, నా కోసం, సారీ అమ్మ కోసం. దేవుడు సాక్షి, నన్ను నమ్ము. దా ప్రసాదం తిందుగాని. హే, ఇలా ముక్క తీసిస్తా. ఏమైంది? నేను తీస్తాను. అమ్మో, రక్తం. బలవంతంగా లాగితే ఇంకా రక్తం వస్తుంది. అలాగే ఉండు, డాక్టర్ ఫోన్ చేస్తా. రక్తం కాదు, సాస్, టమాటో సాస్. ఆకలేస్తుంది. ఆకలేస్తే ఎక్కిళ్ళు వస్తాయి. పిక్కి 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 కొబ్బరి ముక్కిస్తావా? రొట్టిస్తాను. యాక్, రొట్టె ఏమిటి? జ్వరం వచ్చిన వాళ్ళలాగా. ఇందా కొబ్బరి ముక్క. కాకింగిలి పర్వాలేదా? ప్రసాదం. నాకు మాట ఇచ్చో రక్తం వచ్చింది తెలుసా. ఒక మాట ఏమైందంటే ఆకలి. పట్టు గిన్నెలన్నీ ఖాళీ. కొంచెం అన్నం దొరికిన పచ్చుంటే చూడండి. ఏమైందంటే మన చిన్నప్పుడు అన్నమాట. అవెన్నీలతే ముద్దలు కలిపి పెడతా. నేను ఆటల్లో కింద పడ్డా. కంటి మీద దెబ్బ తగిలింది. రక్తం కారిపోతుంది. ఏడ్చేస్తున్నా. నొప్పి. ఇక చూసుకో, మా అమ్మ నన్ను ఎత్తుకొని రాస్తుంటే కన్ను పోయేది. పడుకో పడుకో పడుకోమ్మా. నేను ఇక్కడే ఉన్నానుగా, నేను ఇక్కడే ఉన్నాను. ప్రమాదం లేదమ్మా, 2 కుట్లు వేయాలి. అమ్మ పనిచేసే ఆఫీస్ నుంచి కబురొచ్చింది, అర్జెంట్గా రమ్మని. అమ్మ వెళ్ళలా. నేను ఇక్కడే ఉన్నానుగా, నీకేం భయం లేదు. మీరు కాస్త బయట కూర్చుంటారమ్మా? లేదు డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను. అమ్మ ఉద్యోగం పోయింది. ఎలా? అప్పుడు ఈ రింగే కాపాడింది. ఈ ఒక్కసారే కాదు, అనేక సార్లు. ఆఫీస్ వాడు 20వ తేదీ వచ్చినా జీతం ఇవ్వకపోతే ఈ రింగే తాకట్టు. మళ్ళీ డబ్బు కట్టి తీసుకోవడం. ఇంటద్దె కట్టడానికి డబ్బులు అయిపోయినా, స్కూల్ ఫీజు టైం అయిపోయినా ఈ రింగే. చెప్పానుగా, ఇది మార్వాడీల పిల్లని. అప్పుడప్పుడు తను వస్తున్నా నాకు మాత్రం వేరుశెనగుండో బండొట్టే కొనిచ్చేది. నీకు తెలుసా, అమ్మ చెప్పింది 3 రోజుల వరకు ఆకలి మహా అల్లరి చేస్తుందట. మనం మొండికేస్తే అదే నోరు మూసుకొని నిద్రపోతుందట.
అలాంటి రింగుని నా బర్త్డేకి ప్రెజెంట్ గా ఇచ్చింది. నీకుందా ఇలాంటి రింగు? ఆ? ఆ? ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా? డాడీ 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 ఐ మీన్ వర్మాజీ ఓ పాతికివ్వు. పాతిక లక్షలు అంటే రూపాయలు. 25,00,000 రూపాయలు. 25,00,000 రూపాయల? చెక్ రాసేవు, మార్చును. ప్రామిస్. ఎందుకట? ఇందాక చెప్పానుగా, నీకోసం, నా కోసం, అమ్మ కోసం. నన్ను నమ్ము. మొత్తానికి మన పొట్టి కూడా ఇట్టేనయ్యా. మామూలు కాదు, సూపర్ హిట్. ఆహాహా, ఏం జనం ఏం జనం. ఉండిలో ఏం డబ్బులు ఏం నగలా, రాత్రి పగలని లేకుండా ఉండపోతగా డబ్బులు వర్షమే. డబ్బులు ఒకటేనేటి, కాసుల పేర్లు, వడ్డానాలు, రవ్వల గాజులు, పాపిడి బిందిరీలు. నానగలేకని మొగుడే దాసుడు కాడా, అహబానిస కాడా, అహబానిస కాడా, లలలాలలలాలా, లలలాలలలాలా. ఆహా, ఎంత ముద్దు. దిష్టి దిష్టి. ఆంటీజీ, మంత్రుల పెళ్ళాలు కూడా ఇంత బాగుండవు. ఆ పింకీ పిల్ల ఐడియా ముందు చెప్పినప్పుడు ఏదో అనుకున్నానా. చెప్పింది ఎవరైనా కాదు సోదరా. మరే చేసింది ఎవరు? కథ నడిపిన మహానాయకుడు ఎవరు? అది క్వశ్చన్. కోటగారి బాట కాబట్టి ఇంత డబ్బు, ఇన్ని కలెక్షన్లు. కలెక్షన్లు 1/2 కోటి దాటాయి. 1/2 కోట నువ్వు లెక్కెట్టావా? అవును పిల్ల, ఇయ్యాల నాకెందుకింత ముస్తాబంట? సీఎం గారితో ఇవాళ ఈ నగలతో ఫోటో దిగేస్తే ఆ ఫోటోలు పేపర్లకి టీవీలకి ఇవ్వాలి. ఆనక ఖాళీ దొరకదు కదా. ఆహా, యారా, నా దగ్గర ఉండి కలెక్షన్ 1/2 కోటి దాటిందా? నువ్వు ఎవరితో సవాల్ చేస్తున్నావో తెలుసా? నా చేతి కూడి తిని నా పేగులో లెక్కెడతావా? ఉస్కో ఉస్కో. నానండి 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 నానండి. పనిలో ఉన్నాను కదా, వెళ్ళి ఆడుకుంటారు. నాన్న బుజ్జాలు ఆడుకోండి పోండి. నేను వెళ్ళాలండి. మీరు చచ్చిపోతే మీ తర్వాత సీఎం నేనా తమ్ముడా చెప్పండి. అయ్యగారు చాలా సరదాగా ఉన్నారు. ఇదే మంచి టైము. వెళ్ళి ఫోటో దిగిపోండి. ఫోటోలో ఆయన వచ్చేస్తుంటారు. ఇదిగో, ఇది ఎవరు పట్టుకుంటే వాళ్ళు. ఏ పట్టుకోండ్రా. పండు నాది, మీ తర్వాత నేనే. అలా అని ఇప్పుడే వెళ్ళి రాసి హైదరాబాద్ కి పంపండి. నా మంగళాస్త్రాల మీద ఒట్టు. సీఎం నా తర్వాతే మీరు. కొండి కొండి వెధవల్లారా. ఇదిగో, వాళ్ళకి మైనారిటీ తీరలేదని పేసి పెడితే నా తమ్ముడిని గార్డియన్ గా పెట్టాలా, లేకపోతే నేను బాయిలో దిగి సత్తా. సర్లే సర్లేవే, ఏంటి ఈ సింగారం? కంకిరెద్దులాగానో నువ్వు లోపలికి పో. గంగిరెద్దో గానిగెద్దో, అర్జెంట్ గా మన ఇద్దరికి ఫోటోలు తీయించండి ఈ నగల మీద. దాండి ఆ వడ్డానమ్మా ఆవిడిది, ఉండిలో వేసా. ఆ గాజుల పేరు నా కూతురుది. ఆ రవ్వల గాజులు మా మరదలయ్యి. ఏంటయ్యా, ఏంటా సూపులు? ముక్కు పుడక మా అక్కదే. ఆ దుద్దులు జోకాలు మా రెండో దాని పెళ్లికని చేయించినాయి. ఎల్లు, నువ్వు వెళ్ళు. ఆహా, నా నగలే, ఏంటి అలా పోతున్నారు? ఎల్లు ఆహా, నా చెప్పు. నగలే. అవన్నీ ఉండిలో వేసిన నగలు. ఆ మగరోడ్డు మీద ఉన్నాయి. ఓరే రోళ్ళు, అయ్యి అసలు నగలు కాదురా, ఇల్టు నగలు. కాదు, అసలు రేత్రికి రేత్రి చేయించేచ్చా. ఆ తర్వాత సీఎం నువ్వేనని చెప్పాను కదంటే. ఎల్లు ఉహు. ఎల్లు. ఇల్టు నగల కర్మ ఏంటి?
దేవుడు కల్లో కనిపించి చెప్పాడు. అసలు ఇవి అయితే దొంగలు దోసుకుంటారా, అందుకని దేవుడు అని సాగొట్టొచ్చు కదా. దొంగలు కూడా దేవుడి బిడ్డలే కదరా, సొంత బిడ్డల మీద సై చేసుకుంటాడా, అందుకని అసలు ఈ బ్యాంకులో దాచేసి గిల్టీ దేవుడికి ఎడదామని. మనకు ఆ గిల్టు నగలు మిగలేదని మా ఆవిడ ఒకటే ఏడిపో. తమరు తండ్రి లాంటవరు కానీ చెప్పక తప్పదు. దేవుడి మీద ఒక నాకు కూడా కనపడటం లేదు. నా చంద్రహారం నాకు ఇచ్చేయమంటది మా అత్తగారు. తండ్రి లాంటి వాళ్ళు నేను అడగలేను గాని ఆడదు కదా, ఆవిడ అడిగేసింది. ఎడివానలా కురిసిన కలెక్షన్ ఎంతో లెక్క తేలాలంటున్నారు మా పేట జనం. ఎవరో జనమా నువ్వా? తండ్రి లాంటోరు నేనంటానా, జనం గుసగుసలు రొసరొసలు. ఈ రొసరొసలే రేపు తుపాకీ గుళ్ళే పేలుతాయి. పేలి నన్ను చంపేస్తాయి కదూ. నేను దొంగేదవని కలెక్షన్ మొత్తం దోచేశాను కాదు. అది నిజమే అయినా అంత మాటమే అనగలమా తండ్రి లాంటి వాళ్ళు. అందుకని నిందలు పడే లోపు కలెక్షన్ లెక్కలు చూడటానికి ఓ అకౌంట్ ఆఫీస్ని దానికో సస్టైన్ పెట్టాలండి. అది అంతే. ఏట్రాయ్ కొండంత లీడర్ గారు కోటాగాన్ని సృష్టిగా కొత్తిమీర ఉద్యోగం చేయమంటావా? ఇన్సల్ట్. కావాలంటే నేను సృష్టిగా ఉంటాను, ఆ నిందనేమో నా నిజమే చేసుకుంటాను. సొమ్ముకు నువ్వు సృష్టిగా ఉంటే గోవిందర అయిపోద్ది. ఇప్పటికే నువ్వు మోసే కేసులు తడిసిమో ఇప్పుడు. అంచేత పెద్దవారైన మా మాంగారు ఉంటే ఆరు శాతం దేవుడు సొమ్మంతా తమ రొట్టికి తిప్పుకుందామనే. నిజమే, అందుకే నేనుంటా. నువ్వా ధర్మాసుపత్రికి అని చెప్పి ఫారిన్ డొనేషన్ దోచేసి ఆ షర్టు లాక్డౌన్ నడుపుతున్నావు. నువ్వు గుడి సొత్తుకి పెత్తనవా? నార్మల్ నీవే సెన్సెట్ కిన్నాకులో అన్ని కేసులు. చవరుకో జల్లెడి కన్ని చిల్లలో నీ కన్ను పో. నా సీటుకి పోటీయా? ఇయ్యాల గుడి సృష్టి, రేపు సీఎం సీటుకి కూడా వేసరాడతారా? అసలు నేను ఎవడనుకుంటున్నారా? ఈ దేవుణ్ణి కనిపెట్టింది నేను, నిలబెట్టింది నేను, గుడి కట్టింది నేను. 10 ఏళ్ల దక్షిణ పులిగోరు పథకం నా ఇంటి దాని కంటే హుండీలో వేసింది నేను. అందరికంటే పెద్ద సందా వేసింది నేనే. కాబట్టి ఈ దేవుడి సొత్తుకి సృష్టిని నేనే 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 కాదనే ఒకరున్నాడా? ఉన్నాడు. కోటగారు పోటీదారుడు రాజకోటలో వర్మ గారు మీ ఉండిని చెక్కు కొట్టాడు. మమ్మల్ని చెప్పుచ్చు కొడతాడా? చెప్పు కాదు చెక్కు. 25 లక్షలకి చెక్కు ఇచ్చారు. చెక్కు రేపు ఇది టీవీలను పేపర్లను వేస్తే మన ప్రియతమ తోటలో కోటగారు అవుట్. కోటలో రాజా గారు మొత్తం దేవుడి సొమ్ముకి ట్రస్టీ గ్యారంటీ. అమ్మో కాశీఎంజీ, ఇది రాజాగారి దానం కాదండి. మిమ్మల్ని తొక్కేసి తనే గుడి సొమ్ముకి ట్రస్టీ అవ్వడానికి ఎత్తు. హుండీ సొమ్మే కాదు, మన గంపదేవర్ని కూడా తన వైపుకు తిప్పేసుకుని భక్తుల ఓట్లన్నీ కొట్టేయాలని వేసిన నీచాతి నీచమైన ప్లాన్ అండి ఇది. హౌరా లేదు, కలకత్తా లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. కాశీఎంజీ. కాశీఎంజీ ఏంటి కొత్త పేరు? అంటే కాబోయే సీఎం గారని. మీరు కాబోయిన సీఎం గారు అవ్వకుండా ఉండాలంటే బ్రహ్మాస్త్రం వేసి రాజాగారి చెక్కుని కుదేలు చేయాలి. అంతకంటే పెద్ద చందా ఇస్తే సరే. ఎవరెక్కువ ఇస్తే వారే ట్రస్టీ అని రూలు కదా. రాజాగారి పాతికి ఇస్తే నేను 26 ఇస్తా. నాది 27. నాది 28. నాది 29. నాది 29. వారి దేవాంతక బ్రహ్మరాక్షసులారా, ఒక చిన్న గుడి ఉండి కోసమని ఏలం పడి ఇన్నేసి లక్షలు కొమ్మరిస్తారా? నా నీడలో దాంకుని ఎంతెంత వెనకేశారంటరా? తమరు ప్రెస్టేజ్ కోసం, దేవుడి కోసం సైలెన్స్! నేను 30 లక్షలు. 30. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఖరార్. కోటగారే ఖరార్. ఖరార్. సీఎంజీ, మీ 30 లక్షల్లో రాజాగారి 25 లక్షలు బుడుంగ్.
చప్పట్లు చప్పట్లు పబ్లిక్ లో నా చప్పట్లు దుప్పట్లో పలసగపట్లు కోటగారికి నమ్మిన వంటలకి పట్పట్లు పట్పట్లు పట్పట్లు